చాలా అన్యాయం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో 5,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, ధరలు పెరిగిపోయాయి, పేదవాడు బ్రతికే భారమైంది. మీరు చూస్తూ ఉంటే ఈ రోజే మంత్రి 20 రూపాయలకు బియ్యం కేజీ ఇస్తా ఉంటే అదే సివిల్ సప్లైస్ మినిస్టర్ అండి ఇదే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో తనిఖీకి వెళితే 24-25 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పారు తప్ప ఎప్పుడు కూడా పేదవాళ్ళ సంక్షేమానికి ధరలు నియంత్రణ చేయడానికి ఎప్పుడు పాటుపడలేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, పెట్రోల్ డీజిల్ విపరీతంగా ధరలు పెంచారు. దానికి కారణం ఏంటి చెప్పింది? క్రూడ్ ఆయిల్ అంతా కూడా ప్రపంచ మార్కెట్లో ఒక బ్యారెల్ వచ్చి $140 ఉందన్నారు. ఈరోజు $62, $63 తగ్గిపోయింది. ఎందుకు? పెట్రోల్ డీజిల్ తగ్గించాలని ఈ సభా సందర్భంగా నేర్చుకున్నా. తమ్ముళ్ళు అందరూ వాహనాల్లో వచ్చారు, లారీల్లో వచ్చారు, స్కూటర్లో వచ్చారు. మా తమ్ముళ్ళు అయితే రాష్ట్రం నలుమూలల మోటార్ సైకిల్లో బ్రహ్మాండంగా ర్యాలీలు తీశారు, ముందుకు వచ్చారు. మీ బాధ నాకు అర్థమైంది. ఈ చేతగాని ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర దగ్గర వీళ్ళు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించరు. ఏం తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలా లేదా? గట్టిగా చెప్పాలి, తగ్గాలని. ఎందుకు తగ్గించాలని అడుగుతున్నా. తగ్గించే వరకు పోరాడతారని మా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది, అది చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడూ చెప్పిన మాట మీద కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఒకప్పుడు చెప్పారు గరీబీ హటావో అన్నారు. అసలు గరీబీ హటావో ఎప్పుడూ జరగలేదు. పేదవాళ్ళని ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకున్నారు. ఈరోజు మీరు చూస్తే పేదవాళ్ళుగా పెట్టాలని, పేదవాళ్ళు కానీ పేదరికం నుంచి పైకి వస్తే వీళ్ళ ఆటలు సాగవని ఈ పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారు. అవినీతిలో పూర్తిగా కూరుకుపోయారు. తమ్ముళ్ళు, అవినీతి వల్ల మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సంపద, ప్రజల ఆస్తుల్ని ఈ కాంగ్రెస్ నాయకులు ఇష్ట ప్రకారం వాడుకునే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల సంపద సృష్టించబడింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయం ఈ పేదవాళ్లకు రావడం లేదు, ఈ సామాన్య ప్రజలకు రావడం లేదు. కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, అవినీతి పైన పోరాడే శక్తి మా తమ్ముళ్లకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు. పోరాడుతారా లేదా? ఏం తమ్ముళ్ళు, మీకే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జనయజ్ఞం అన్నారు. జనయజ్ఞం కాదు, ధనయజ్ఞం జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం. నేను చెప్పాను, ప్రజల కోసం మీరు ప్రాజెక్టులు కట్టండి, మేము సహకరిస్తాం. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు కట్టద్దండి. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు కడితే
నాసిరకం ప్రాతిష్ఠ కడితే మీ గుండెల్లో నిద్రపోతామని ఆ రోజే చెప్పాం. 4.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మీరే చూస్తున్నారు. రాత్రికి రాత్రి ఎల్లం పనులు 400 కోట్ల రూపాయలు పెంచారు. మా పేదవారికి పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలంటే డబ్బులు లేవు. కాంట్రాక్టులకు దోచిపెట్టాలంటే వాళ్ళు ముడుపులు ఇస్తారు కాబట్టి ఎంత డబ్బులైనా ఇస్తారు. తమలో అసెంబ్లీలో 18 రోజులు పోరాడాం. ఈ సిగ్గులేని ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం మనం పోరాడినా పట్టించుకునే పరిస్థితులు లేరు. చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా ప్రజలకు చెందవలసిన భూములు కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా ఎస్సీ జడ్లకని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇచ్చుకుంటున్నారు. 1 లక్ష ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారు. తెలుగుదేశం పార్టీ పోరాడుతున్నాం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ని ఎండగడుతున్నాం. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే కాదు, ఈరోజు ప్రభుత్వ సంపద, భూగర్భ ఖనిజ సంపద మొత్తం ఈ ముఖ్యమంత్రి దోచుకునే పరిస్థితికి వచ్చింది. ఆ విషయంలో కూడా చెప్పాం. గ్రనైట్ గాని, ఐరన్ ఓర్ గాని, బాక్సైట్ గాని మొత్తం దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలదన్నట్టు ఈరోజు కోస్టల్ కారిడార్ ఒకటి ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం 1500 కిలోమీటర్లు. ఈరోజు ఈ ప్రభుత్వం 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలు పేదవాళ్ళ భూమి కొట్టేసి డబ్బులున్న వాళ్ళకి ఇచ్చి వీళ్ళ పొట్ట నింపుకోవాలనుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఇందులో అవినీతి చూస్తే 1,00,000 కోట్లు. నేను అడుగుతున్నా ఈ రాజశేఖర్ రెడ్డిని, ఈ కాంగ్రెస్ నాయకుల్ని, ఇది పేదవాళ్ళ ఆస్తి, రైతుల ఆస్తి, వంశపారంపర్యం వచ్చిన భూమి. ఈ భూమిని అన్యాక్రాంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ భూమిలో 1,00,000 కోట్లు దోచుకుని రైతులందరినీ అన్యాయం చేయబోతున్నారు. రైతులకు ఇచ్చేది 2 లక్షల రూపాయలు. ఈ నాయకులు ముడుపులు తీసుకుని మొత్తం ఇష్ట ప్రకారం చేయాలనుకుంటున్నారు. మీరే చూశారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓఎన్జీసీకి ఇచ్చిన భూముల్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చుకుంటూ అందులో కూడా డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ వ్యాన్పిక్ సిటీ అని ఏదైతే ఓడరేవో నిజాంపట్నం ఉందో 30,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ రాజశేఖర రెడ్డి గారిని, కోస్టల్ కారిడార్ ప్రారంభించాలనుకున్నారు. కోస్టల్ కారిడార్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం పట్ల ఒక భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను మీకు అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. కాంగ్రెస్ ఆటలు సాగనేయం, వీళ్ళ అంతు చూస్తాం తప్ప ఇది సాగడానికి వీల్లేదు. మీ తరపున పోరాడతాం. తమలో అటు కేంద్రం ఇటు రాష్ట్రాన్ని చూస్తే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారు. పేదవాడిని నడ్డి విరగ్గొడుతున్నారు. రైతులకు మోసం చేస్తున్నారు. వీళ్ళ పొట్ట నింపుకుంటున్నారు. వీళ్ళ అవినీతికి అంతం లేకుండా పోయింది. ఇది వాస్తవం. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఎంత అవినీతి జరిగితే ఢిల్లీలో ఉండే వీళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారికి కనపడదు. ఎందుకంటే ఈ దోచిన సంపదలో సోనియా గాంధీ గారికి కూడా భాగస్వామ్యం ఉంది. సూట్ కేసులు పోతున్నాయి, ఎప్పటికప్పుడు వాటాలు పోతున్నాయి.